హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ అఫీషియల్ ఛానల్. అయితే మనం చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో కానీ కొన్ని పిఆర్ టీంలు కొన్ని రివ్యూస్ బిగ్ బాస్ 9 విన్నర్ తనుజ అనేసి డిక్లేర్ గా చెప్పేస్తున్నారు. తనుజ పేరు చెప్పేస్తున్నారు. అసలు తనుజ పేరు ఎందుకు చెప్తున్నారు? ఆమెకు అసలు బిగ్ బాస్ హౌస్ లో అన్ని ఓట్లు పడడానికి రీజన్ ఏంది? అసలు బిగ్ బాస్ హౌస్ 100 కోట్లు ఖర్చు పెట్టి తనుజ ట్రోఫీ కోసమేనా? అసలు తనుజకి ఎందుకు ఓట్లు పడుతున్నాయి? అసలు ఎవరి వల్ల ఓట్లు పడుతున్నాయి? పిఆర్ టీం వల్లనే తనుజకు కప్పు గెలవబోతుందా అనేసి ఇవన్నీ మనం తెలుసుకుందాం డీటెయిల్స్. ఓకే, ఇవన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి బ్రో. మీకే లైక్ చేయండి. అయితే ఓకే, ఏంది అంటే బిగ్ బాస్ 9 లా తనుజ పుట్టస్వామి అని మీ అందరికి తెలిసిందే. ఇప్పటి వరకు కూడా మంచి టాప్ లో ఉంది. ఫస్ట్ వీక్ నుంచి కూడా అసలు ఎందుకు అన్ని ఓట్లు పడుతున్నాయి అంటే పిఆర్ టీం వల్ల. అంటే పిఆర్ టీం ఏంది అంటే, పిఆర్ అంటే ఏంది అంటే పబ్లిక్ రిలేషన్స్. అంటే కంటెస్టెంట్ కు పబ్లిక్ కు మధ్యలో ఉండేది పిఆర్ వన్, పబ్లిక్ రిలేషన్స్. అయితే బిగ్ బాస్ లకు పోయే ప్రతి ఒక్కరు కూడా పిఆర్ టీం పెట్టుకునే పోతారు. 100%. ఇక ఎవరు పోలేదు అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి 100% 99.9% పిఆర్ వాళ్ళు పెట్టుకొని వెళ్తారు. పిఆర్ పెట్టుకోకుంటే జెన్యున్ గా లోపల ఉండలేరు హౌస్ లా. ఓకేనా? అయితే పిఆర్ పెట్టుకుంటేనే ఓట్లు పడతాయా అంటే అది కూడా కరెక్ట్ కాదు. ఓకేనా? అయితే ఏమైంది అంటే బిగ్ బాస్ 9 లా విన్నర్ అని చాలా మంది చెప్తున్నారు. ఎవరు? తనుజ. ఇదంతా ఏంటి అంటే పిఆర్ టీం వల్ల ఓట్లు పడుతున్నాయా అంటే అది ముమ్మాటికి తప్పు. ఏంటంటే పిఆర్ టీం ఉందని చెప్పేసి బిగ్ బాస్ హౌస్ లో సైలెంట్ గా ఉంటే ఓట్లు పడాయి. నువ్వు టాప్ 5 వరకు వెళ్ళవు, బిగ్ బాస్ లా కంటిన్యూ కావు. పిఆర్ టీం పెట్టినా ఎంత పిఆర్ టీం వాళ్ళు ఓట్లు వేపించినా కానీ నువ్వు బిగ్ బాస్ లా గేమ్ ఆడాల్సిందే, టాస్క్లు ఆడాల్సిందే. ఎవరితో ఎట్లా మాడాలనో అట్లా మాట్లాడాల్సిందే. అట్లా మాట్లాడుతూ పిఆర్ టీం ఏంటంటే సోషల్ మీడియాలో అవన్నీ వైరల్ చేయడానికి, ఓట్లు వేయడానికి పిఆర్ టీం వాళ్ళ డ్యూటీ. అంతే తప్ప నువ్వు హౌస్ లో కామర్స్ గా కూర్చుంటే పిఆర్ టీం వాళ్ళు వచ్చేసి ఓట్లు వేపియరు. ఓకేనా? ఆ పిఆర్ టీం వల్లనే తనుజకు ఓట్లు బ్రహ్మాండంగా పడుతున్నాయి. 100% బిగ్ బాస్ హౌస్ లో కూడా చాలా మంచిగానే ఆడుతుంది. అయితే కొంతమంది ఏంటి అంటే కొంతమంది డౌన్ ఉన్న వాళ్ళు కూడా తనుజకు ప్లస్ పాయింట్ అయింది. అది ఎవరు అనేది కూడా తెలుసుకుందాం. ఓకేనా? తనుజ కూడా బిగ్ బాస్ హౌస్ లో మంచిగానే ఆడుతున్నది. ఆమె ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ అంతకు ముందు తనుజ ఒక షో చేసింది, కుక్కు జాతర. అక్కడ కుక్కు అంటే వంట ఎపిసోడ్ లో ఉండే ఆ ఎపిసోడ్ లో ఆమెకు చాలా ప్లస్ అయింది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన తర్వాత ఆమెకు కిచెన్ డ్యూటీస్, మాయింటైన్ డ్యూటీస్ ఇవి పడడంతోనే ఆడియన్స్ కు చాలా బాగా దగ్గర అయిపోయింది. ఓకేనా? ఇంకో పర్పస్ లో కూడా ఆడియన్స్ చాలా దగ్గర అయిపోయింది. మనం ముందు అవన్నీ డిస్కస్ చేసుకుందాం. పిఆర్ టీం వల్ల గేమ్స్ మంచిగా ఆడడం వల్ల ఆమెకు మస్తు ఓట్లు ఇప్పటి వరకు కూడా స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఓట్లు పడుకుంటా వచ్చినాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి తనుజ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టి బిగ్ బాస్ వాళ్ళు తనుజకు కప్పిస్తున్నారు అనేసి బయట సోషల్ మీడియాలో మస్తు న్యూస్ వస్తున్నాయి, మస్తు రివ్యూస్ వాళ్ళు చెప్తున్నారు. బిగ్ బాస్ వాళ్ళు తనుజను లేపుతుంది, తనుజకు కప్పు ఇస్తుంది, ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది తనుజకు కప్పు అనేసి చాలా మంది చెప్తా ఉన్నారు కదా. బిగ్ బాస్ వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు, బిగ్ బాస్ వాళ్ళే కప్పు ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది, విన్నర్ డిక్లేర్ అయిపోయింది, తనుజకే సపోర్ట్ చేస్తుంది బిగ్ బాస్ కూడా అనేసి ప్రచారం చేస్తుంది. ఇదంతా ఫేక్ ప్రచారం. ఒకటి గుర్తుంచుకోండి, బిగ్ బాస్ ఎపిసోడ్ నడవాలి అంటే ఆ కోట్ల ప్రాజెక్ట్, అది 100 కోట్ల ప్రాజెక్టు కదా. 100 కోట్లు ఖర్చు పెట్టుకొని తనుజకు కప్ ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. అంత ఇష్టం అనుకుంటే బిగ్ బాస్ వాళ్ళు, మా టీం వాళ్ళు అంత ఇష్టం అనుకుంటే ఆమెకు ఒక 10 సీరియల్ ఛాన్స్ ఇప్పిస్తుంది. అంతే తప్ప 100 కోట్లు ఖర్చు పెట్టుకొని కప్పేమి. ఇదంతా ఫేక్ న్యూస్ బ్రో, ఇదంతా ఫేక్ న్యూస్. ఎలాంటి సపోర్ట్ లేదు బిగ్ బాస్ వాళ్ళు. ఓకేనా? ఆమె ప్రవర్తన, ఆమె గేమింగ్ దాన్ని బట్టి ఆమె ఓట్లు పడతాయి, బిగ్ బాస్ లా కంటిన్యూ అవుతుంది. అంతే తప్ప బిగ్ బాస్ ఎలాంటి కూడా సపోర్ట్ చేయలేదు. అయితే తనుజకు ఓట్ల సీక్రెట్ ఎట్లా ఉంది అంటే, ఓట్లు ఎట్లా పడుతున్నాయి
తనుజకు బిగ్ బాస్ హౌస్ లో అంటే తనుజ ఇంత ముందుకు అన్నపూర్ణ స్టూడియోలో అంటే 2014లో నుంచి 2019 వరకు జీ తెలుగులో ఒక సీరియల్ చేసింది. ఆ సీరియల్ ఏంటంటే ముద్ద మందారం. ఆ సీరియల్ చేసింది. ఆ సీరియల్ ఎన్ని ఎపిసోడ్లు అంటే 1580 ఎపిసోడ్లు నడిచింది. అది చాలా బాగా నడిచింది. 1580 ఎపిసోడ్లు నడిచింది. ఆ ఎపిసోడ్ ద్వారా ఫ్యాన్స్ కు చాలా దగ్గర అయిపోయింది. గృహిణీలు అంటే హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళకు చాలా దగ్గర అయిపోయింది తనుజ. చాలా మందికి ఫ్యాన్స్ అయిపోయింది. చాలా మంది అభిమానులు అయిపోయారు. ఆ సీరియల్ తెలుగే కాదు, తమిళ్, కన్నడ, మలయాళం అక్కడ కూడా ఫుల్ హిట్ కొట్టింది ఆ మూవీ, ఆ సీరియల్. అట్లా తనుజకు చాలా బాగా గృహిణులు అంటే హౌస్ వైఫ్స్ చాలా బాగా ఫ్యాన్స్ అయిపోయారు ఆమెకు. దాని ద్వారా తర్వాత మంచి బిగ్ బాస్ ఆఫర్ రావడంతో బిగ్ బాస్ లకు రావడం జరిగింది. ఆ త్రోల సీక్రెట్ ఓట్లు అయితే పడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ సీజన్ లో ఇది బిగ్ బాస్ 9 సీజన్ లా గట్టి పోటీ, బలమైన వ్యక్తులు ఎవరు లేరు బ్రో. తనుజకు తగ్గట్టు బలమైన పోటీ ఇచ్చేవారు ఎవరు లేరు. ఈమె ఆల్రెడీ కొన్ని సీరియల్ చేసి వచ్చింది. చాలా మంది అంటే అంత 1580 ఎపిసోడ్లు అంటే మామూలు ముచ్చడు కాదు. అయితే మంచి టఫ్ ప్లే, ఈమెకు తగ్గట్టు టఫ్ గా ఇచ్చేది ఎవరు అంటే బర్నీ గారు. మరి బర్నీ గారు ఆల్రెడీ విఫలం అయిపోయాడు. బాండింగ్ అనుకుంటా. అంటే బర్నీ గారు కూడా చాలా సంవత్సరాల నుంచి సీరియల్లో ఉన్నాడు, సినిమా చేసి అందరికి తెలుసు. కానీ ఇక్కడికి వచ్చే వరకు బాండింగ్ అనుకుంటా అతని గేమ్ ఖరాబ్ అయిపోయింది, విఫలం అయిపోయింది. మళ్ళీ ఆ బాండింగ్ ఎవరితోనంటే తనుజతోనే నాన్న అనుకుంటా ఆ బాండింగ్ తోనే కొద్దిగా విఫలం అయిపోయాడు. నెక్స్ట్ ఇమాన్యుయల్ ఏంది అంటే ఇమాన్యుయల్ వల్ల కూడా కొద్దిగా తనుజకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇమాన్యుయల్ కూడా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నాడు తనుజకు, అదొకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇమాన్యుయల్ 10 వారాల దాకా కూడా 10th వీక్ కూడా నామినేషన్ రాలేదు. నామినేషన్ రాకుంటే వాళ్ళ ఫ్యాన్స్, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఇక్కడ తనుజకు డైవర్ట్ అయ్యారు 100%. ఏంది అంటే ఇప్పుడు సపోజ్ ఇమాన్యుయల్ కు నేను అభిమాని, నేను సపోర్ట్ చేస్తున్నా. అతను ఒక్కసారి కూడా నామినేషన్ రాకుంటే, నామినేషన్కి వస్తేనే కదా ఓట్లేసి మన క్యాండిడేట్ మనము అభిమానించే వ్యక్తిని సేవ్ చేసే ప్రాసెస్. ఒక్కసారి కూడా నామినేషన్ రాలేదు. నామినేషన్ రాకుంటే ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎక్కడ ఉంటారు? ఆల్రెడీ నిద్రపోయి ఉంటారు. ఇమాన్యుయల్ ఒక్కసారి వస్తే ఆయన ఫ్యాన్ బేజ్ ఏంది, ఎట్లా సేవ్ చేస్తారా బయట ఉంచుతారా అనేసి తెలిసేది. ఒక్కసారి కూడా రాలేదు. ఇప్పుడు 10th వీక్ వరకు అతని ఫ్యాన్స్ మొత్తం వేరే కంటెస్టెంట్ కు డైవర్ట్ అయిపోయారు. ఇప్పుడు 11th వీక్ వచ్చింది అనుకో సపోజ్, ఫ్యాన్స్ ఉండరు, ఎలిమినేట్ అయిపోతారు. కానీ ఇమాన్యుయల్ టాప్ 5 వరకు 100% ఉంటాడు. ఎందుకంటే అంత మంచి ఎంటర్టైన్ చేస్తాడు, అందరికి తెలిసింది. కానీ తనుజకు ఢీకోనంత కాదు. తనుజకు ఆల్రెడీ ఇండైరెక్ట్ గా ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ ఎవరైనా ఉన్నారు అంటే కళ్యాణ్ ఏంది అంటే తనుజకు సపోర్ట్ చేస్తున్నాడు. ఆయన కళ్యాణ్ లేపుతున్నాడు. నేను అట్లా కాదురా, నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను. మొన్న కెప్టెన్సీ టాస్క్ లో కూడా వాంటెడ్ గా ఓడిపోయినాడు. అంత ఫాస్ట్ గా ఫజిల్స్ పెట్టిండు. దాంట్లో ఫాస్ట్ గా ఆమె ఇక్కడ ముందు ఫటాఫట్ ఇచ్చిండు. కలర్ చేంజింగ్ కు స్లో పెట్టిండు. అంటే వాంటెడ్ గా తనుజను కెప్టెన్ చేయాలన్న ఒక ఉద్దేశంతోనే కళ్యాణ్ చేసిండు. ఇలాంటి సింపతి టాస్కులు కావాలని తనుజకు సపోర్ట్ చేసుకుంటూ ఉంటే కళ్యాణ్ మంచి ఫస్ట్ ప్లేస్ లో ఉండే, ఇలాంటి చేయబట్టి సెకండ్ ప్లేస్కి వచ్చిండు. అర్థమైంది అనుకుంటా. ఇప్పటికి కూడా కళ్యాణ్ మంచిగా ఆడితే ఫస్ట్ ట్రోఫీ గెలుస్తాడు, లేదా మళ్ళీ ఇదే సెకండ్ ప్లేస్ లో ఉంటాడు, మళ్ళీ థర్డ్ ప్లేస్ లో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఇది బ్రో యాక్చువల్లీ జరగాలంటే పిఆర్ టీం వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి ఒక్క కంటెస్టెంట్ కు పిఆర్ టీం వాళ్ళు కూడా ఉంటారు. కానీ పిఆర్ టీం వాళ్ళు ఓన్లీ ఓట్లు వేపిస్తారు అంతే తప్ప హౌస్ లో ఉండి గేమ్లు ఆడిపోయారు కదా. తనుజకు ట్రోఫీ రావడానికి రీజన్ ఏంది అంటే బయట పిఆర్ టీం వాళ్ళు ఓట్లు వేపిస్తున్నారు, లోపల ఉన్న తనుజ గేమ్ మంచిగా ఆడుతుంది, బలమైన కంటెస్టెంట్ లేకపోవడం, ఉన్న కంటెస్టెంట్లు కూడా తనుజకు సపోర్ట్ చేయడం వల్ల తనుజ నెంబర్ 1 అయింది. ఓకే బ్రో. ఇవన్నీ కారణాల వల్ల తనుజకు భారీ ఓట్లతోని ముందుకు దూసుకెళ్తుంది. ఓకే బ్రో.
మీకు తెలియాల్సిన సమాచారం తెలిసింది అనుకుంటాను. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బై.